ఆపరేషన్ కగార్ తుడిచిపెట్టేస్తామన్నాడు. హోంమంత్రి అయితే పదే 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 గుర్తు చేస్తున్నారు ఆయన. 2026 మార్చి కల్లా మావోయిస్టు రహిత దేశంగా భారత్ను నిలపనున్నామని అన్నట్టుగానే ఆ చర్యలు ఏర్పరుస్తున్నారు ఎక్కడికక్కడ మావోయిస్టులను. ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది. లొంగిపోతున్నారు, జనావాసంలో జనారణ్యంలో కలిసే వాళ్ళు కలుస్తున్నారు, పారిపోయే వాళ్ళు పారిపోతున్నారు, లొంగిపోయే వాళ్ళు లొంగిపోతున్నారు, చచ్చే వాళ్ళు చేస్తున్నారు ఎన్కౌంటర్లో. రీసెంట్గా ఛత్తీస్గఢ్లోని 2 వేరు జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 4 చనిపోయారు. రోజు 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 చంపుతూనే ఉన్నారు ఎన్కౌంటర్లలో. ఎందుకంటే తప్పు కదా, మనకు ఒక ప్రజాస్వామ్య దేశం, మనకు ఒక రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది, రాసుకున్నాం మనం. వాటికి అనుగుణంగా ఇన్ని కోట్ల మంది ప్రజలు ముందుకెళ్తున్నప్పుడు చట్ట విరుద్ధం కదా ఆయుధం పట్టుకొని ఇష్టం ఉన్న వాళ్ళని చంపుతా అంటే చట్టాన్ని ఎట్లా చేతిలోకి తీసుకుంటారు? ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను పొట్టన పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ నాయకులను మీ ఆరోపణలు ఉంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. అది కాకుండా మేము ఆయుధం పట్టుకుంటాము, అడ్డొచ్చిన వాళ్ళను ఇది చేస్తాము అని అంటే ఏమంటారు? అందుకే కేంద్రం కఠినంగా వ్యవహరించింది. అప్పుడు కూడా ఇప్పుడు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ అదే. తర్వాత వచ్చిన ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కగార్ పేరుతో ఇంకా పూర్తిగా ప్రక్షాళన అంటే తుడిచిపెట్టడానికి, పూర్తిగా మావోయిజాన్ని, సిపిఐ మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టడానికే ఒక గట్టి సంకల్పంతో ముందుకెళ్తుంది. ఆ చర్యలు మనకు కనిపిస్తున్నాయి. ఆ రిజల్ట్ ఎందుకే అంటే వాళ్ళ మీద ఒత్తిడి. ఏమంటారు వీళ్ళు? శాంతి చర్చలు జరిపితే బాగుంటుంది వీళ్ళు అంటున్నమాట. ఈ ప్రజా సంఘాలు, హక్కుల నేతలు, అర్బన్ నక్సల్స్, ఇంకా చెప్పాలంటే నక్సలైట్లను అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ నక్సలిజాన్ని ముఖ్యంగా యువతను రెచ్చగొడుతూ అడవి బాట పట్టేలా చేసిన కొందరు ఇక్కడ కూర్చొని, ఇక్కడ వీళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని, అక్కడేమో అమాయకులు బలైపోవాలి. వీళ్ళు అంటున్న మాటలు శాంతి చర్చలంట. ఏం జరుగుతుంది శాంతి చర్చలు అంటే? గతంలో జరగలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిపారు, ఏమైంది? అసలు ఆయుధం బట్టి నేను శాంతి చర్చలకు వస్తా అంటే ఎట్లా? శాంతి చర్చలు అంటే ఏముంటుంది? ఇంకా చర్చల్లో రిజల్ట్ ఏముంటుంది? మీరు ఆయుధం పట్టకూడదు, రాజ్యాంగ విరుద్ధం, ఇది చట్ట విరుద్ధము, మీరు రండి జనజీవన స్రవంతిలో కలిసండి, మనకు ఒక ప్రజాస్వామ్యం మన దగ్గర, పోటీ చేయండి అంతైతే జనాలు. మరి ఇప్పుడు మిమ్మల్ని నమ్మితే, మీ సిద్ధాంతం నిజమే అయితే ఆ అడవుల్లోకి వెళ్ళి ఆయుధం పట్టడం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలోకి రండి అని కదా అంటున్నది. ఎవరైనా అనేదే కదా. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చర్చలకు ఒప్పుకున్నా సరే ఏం చెప్తుంది? ఇదే మాట చెప్తుంది కదా, ఆయుధాలు వీడండి, ముందు జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్తుంది. అడవి బాట వీడండి, మీరు అరణ్యం బాట వీడి జనారణ్యంలోకి రండి అని చెప్తుంది. ఒప్పుకుంటారా వాళ్ళు? మరి ఇంకేముంటే ఇంకా అదే అయినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పేదో, ప్రభుత్వ డిమాండ్ ఇటువైపు నుంచి అదే అయినప్పుడు ఇంకా కొత్తగా శాంతి చర్చలు ఎందుకు? అదే పని చేయొచ్చు కదా. లేదంట, ఇట్లానే చిరాకు పెడతారు. ఇంకా కదా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంటే కూడా వీళ్ళు అరాచకాలు ఆగట్లేదు. అందుకే ఒక్కొక్కరిగా గవర్నమెంట్ ఇంకా పట్టుకొని మొత్తం స్వీప్ చేసేస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇంకా లేఖ రాసిండ్రు అనమాట. మావోయిస్టుల పేరుతో లేఖలు రావడం కలకలం రేపింది. మైండ్ గేమ్ అంటున్న పోలీసులు మావోయిస్టు పార్టీ చీలిక దిశగా పయనిస్తోందా? ఓహో, ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, నిజం కాదు నకిలీ అనేది ఒకటి ఇస్తుంది అంటే దాంట్లో ఒక వర్గం, మేబీ ఒక్క వర్గం మాత్రం, చాలా గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో కూడా. మావోయిస్ట్ కూడా చాలా పార్టీలు, 17 ఎన్నో పార్టీలు ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అన్నీ కలిపి సిపిఎంఎల్, డెమోక్రటిక్, సిపిఐ, సిపిఎం, ఇవన్నీ కూడా చాలా పార్టీలు ఉన్నాయి. అట్లా మావోయిస్టులు కూడా చాలా గ్రూప్స్ ఉన్నాయి. అయితే కొన్ని గ్రూపులు లొంగిపోవాలనుకుంటున్నారు కొందరు అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట అనమాట. పాపం వీళ్ళకి ఇక్కడున్న మేధావులకు, అర్బన్ నక్సలైట్లకు, వాళ్ళకి అన్ని విధాలుగా అండగా నిలిచే వాళ్ళకి ఇప్పుడు కొంచెం మళ్ళీ వాళ్ళు మేధో మదనం జరుగుతున్నట్టుంది. ప్రజా సంఘాలు, మాజీ మావోయిస్టుల భిన్నాభిప్రాయాలు, అదంతా మైండ్ గేమ్ అంటున్న పోలీసులు. సరే ఏదేమైనా వాళ్ళు మైండ్ గేమ్ అయినా ఏదైనా ఆయుధాలు వదిలేందుకు సిద్ధమంతే మంచిదే కదా. ఆయుధాలు వదిలేసినట్టే జనారణ్యంలో కలవాలి, మంచిదే కదా. అంటే ఆపరేషన్ కగార్లో భాగమే అని చెప్పొచ్చు. అది కూడా కగార్ ఏంటి? అడవులో ఆయుధం పట్టుకొని తిరిగి ఒక్కరు కూడా లేకుండా చేస్తామని అన్నారు, అంతే కదా. వీళ్ళంటారు ఇటు నుంచి డైలాగ్ ఏమొస్తుందంటే అప్పుడు మావోయిస్టులను అంతం చేయగలరు కానీ మావోయిజాన్ని అంతం చేయలేరు అని ఇటు నుంచి ఒక పుచ్చు డైలాగ్ వినిపిస్తుంది. ఎక్కడి మావో, ఎందుకు వచ్చిన మావో? మా వాళ్ళు మాకుండగా మీ మావో మాకెందుకు? మా వాళ్ళు మాకున్నారు కదా ఇక్కడ. మా వివేకానందుడు ఉన్నాడు, మా అంబేద్కర్ ఉన్నాడు, మాకున్నారు. మమ్మల్ని నడిపించిన మాకు మావోలు, మా వాజ్పేయిలు చాలామంది ఉండగా మీ వాళ్ళు మాకెందుకు అయ్యా? మా వాళ్ళు నిన్ను ఎక్కడో చూసిన డైలాగులు, వీళ్ళు వినిపిస్తున్న డైలాగులు, అర్బన్ నక్సలైట్లు ఇక్కడ కూర్చొని మావోయిస్టులను అంతం చేయగలరు కానీ మావోయిజాన్ని అంతం చేయలేరు, గుర్తుంచుకోండి అని హెచ్చరిస్తున్నారు. ఏ నిజమో, నిజం లేని నిజం అది. ఏ నిజం? ఎందుకు వచ్చే నిజం?
ఆయుధాలు పట్టుకొని అసలు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని తిరస్కరించారు, చీ కొట్టారు జనాలు. జాతీయ పార్టీ అని చెప్పుకునే ఆ రాజకీయ పార్టీలు అంటే రాజకీయంగా మీరుంటూ అసలు ఎంతుంది ప్రాతినిధ్యం? ఒక పార్టీకి అయితే అసలే లేదు, సున్నా అనుకుంటా పార్లమెంట్లో. మెయిన్ ఇన్ని ఉన్న ఈ 14, 17 ఉన్న 2 ముఖ్యమైన పార్టీలు సిపిఐ, సిపిఎం కదా. ఎంత వాళ్ళ ప్రాతినిధ్యత ఎంత? ఏముంది వాళ్ళ ప్రాతినిధ్యం అసలు? ఒక్కొక్క రాష్ట్రం త్రిపురలో పాతుకుపోయారు, ఏం చేశారు అసలు? త్రిపురని ఏమైనా డెవలప్ అయిందా? వెస్ట్ బెంగాల్లో అసలు గూండా రాజ్యం నడిచింది కొన్నేళ్ల పాటు. కేరళలో కూడా ఇప్పుడు అదే నడుస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ధర్మస్థలంలో మీరు తవ్వకాలు చేపట్టాలి, కంకాలాలు బయటపడతాయి అంటే వెస్ట్ బెంగాల్లో జరపాలి, కేరళలో జరపాలి. వందలు వేలాది మందిని చంపి రౌడీ మూక, కమ్యూనిస్టు రౌడీ మూక రౌడీలు చంపి పాతి పెట్టారు. తవ్వితే ఎక్కడ తవ్వాలి? అక్కడ వెళ్తే అస్థిపంజరాలు. ధర్మస్థలంలో వెళ్ళలేదు. ధర్మస్థలంలో ఏదో చేశారు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్